మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ మధ్య కల్తీ పాలు చాలా విచ్చలవిడిగా పెరుగుతున్నది. ఈ మధ్య ముఖ్యంగా ఏంటంటే భువనగిరి చుట్టుపక్కల గ్రామాలు, ముందుగా కొండమడుగు, బీబీ నగర్, పోచంపల్లి, ఇది బొమ్మల రామారం, ఈ తుర్కపల్లి, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏంటంటే చాలా మంది కల్తీ పాలు సృష్టిస్తున్నారు. ఈ మధ్య రోజు పేపర్లలో చూస్తున్నాం, మనం రోజు టీవీలలో చూస్తున్నాం. వీటి వల్ల మనకి చాలా ఆరోగ్యానికి దుష్ప్రభావం కలుగుతున్నది. యాక్చువల్ ఏంటంటే ఇంచుమించు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారమే 2/3 ఆఫ్ ద మిల్క్ మన కంటామినేట్ అవుతుంది. అంటే దగ్గర 60-70% వరకు మనకు మిల్క్ మనకి ఏదైతే మనకు వస్తుందో అదంతా కంటామినేటెడ్. ఈ కంటామినేషన్ అడల్ట్రేషన్ ఎలానైనా కావచ్చు, వాడు ఆ మిల్క్ చెత్త నీళ్లు కలపడం వల్ల కావచ్చు, లేదంటే ఇప్పుడు అడల్ట్రేషన్ ఎట్లా చేస్తున్నారంటే యూరియా తోటి, అమోనియం తోటి, సింథటిక్ కలర్స్ తోటి, మళ్ళీ దాంట్లో హైడ్రోజన్ పెరాక్సైడ్, యూరియా, వీటితో పాటు ఇంకోటి ఏంటంటే పంట నూనెలు వేస్తున్నారు, సోప్ వాటర్ వేస్తున్నారు. వీటి వల్ల ఏంటంటే మిల్క్ ఎక్కువ అవుతుంది, వాళ్ళకి ఏముందో ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. కాకపోతే వాళ్ళు ఓన్లీ వాళ్ళది చూసుకుంటారు. దాని వల్ల ప్రజలకి చాలా విపరీతమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనదంటే ఈ మిల్క్ ప్రొడక్షన్ పెంచడానికి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తున్నారు. ఇది రైతులకు విచ్చలవిడిగా అందుబాటులో దొరుకుతున్నది. రైతులు కూడా ఏంటంటే వాళ్ళు పక్కన వాళ్ళ ఏమైంది, మనమైతే మంచిగా ఉంటాం అనేది అందరు అనడం లేదు. కొంతమంది రైతులు ఇంజెక్షన్స్ ఇచ్చేస్తున్నారు ఆక్సిటోసిన్. దీని వల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ ఏం చూస్తున్నాం అంటే ఇది హెల్త్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్. ముఖ్యంగా ఏంటంటే అమ్మాయిల మీద ఆడవాళ్ళు ఉంటారు కదా, ఎదిగే క్రమంలో ఏంటంటే ఎర్లీగా మెచ్యూరిటీ వచ్చేస్తుంది. వాళ్ళకి బ్రెస్ట్ డెవలప్మెంట్ రావడము, లావుగా కావడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది ఆక్సిటోసిన్ అనేది. దీన్ని రైతులకు దొరకకుండా చూడడం ఒక విధంగా చేస్తే దానివల్ల ఈ ఆక్సిటోసిన్ యూజ్ చేయడం కొంచెం తగ్గుతుంటది. దీంతో పాటు యూరియా ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ముఖ్యంగా ఈ అడల్ట్రేషన్ మిల్క్ వల్ల కొన్ని షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ అంటే మనకి ఇవాళ జరిగేది ఫుడ్ పాయిజనింగ్ ఎఫెక్ట్స్ లా, వామిటింగ్స్ రావడం, మోషన్స్ రావడం, ఫీవర్లు రావడం, అటువంటివి ఏమైనా కనబడతాయి. కాకపోతే వీటికన్నా ఎక్కువ మనకు లాంగ్ టర్మ్ హెల్త్ ఎఫెక్ట్స్ అవి ఎవరికి తెలియదు. దీనివల్ల వచ్చిందని మనకు తెలియదు. మనం రోజు అదే వాడుతుంటాం. కొన్ని రోజులలో ఏమైతుందంటే మనకు ఆరోగ్యానికి క్రైసిస్ వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే పైనుంచి కింద వరకు మేము చెప్తున్నా ఏ ఆర్గన్ వదిలిపెట్టది అడల్టరేటెడ్ మిల్క్. ఇప్పుడు యూరియా వేసిన, అమోనియా వేసిన, ఆక్సిటోసిన్స్ వేసిన, సింథటిక్ మిల్క్ పౌడర్ వేసిన, దీనివల్ల ఏంటంటే బ్రెయిన్ కి స్ట్రోక్స్ రావచ్చు, పెరాలసిస్ రావచ్చు. వీటి వల్ల ఇంకా ఊరికే దాన్ని ఏమంటారు డిక్రీజ్డ్ యాక్టివిటీ, అంటే వాళ్ళు మొత్తం ఊరికే కాళ్ళు ఊడము, చేతులు ఊడము. చిన్న పిల్లలతో పాటు పెద్ద వాళ్ళకి అందరికీ ఉంటుంది. చిన్న పిల్లలకి ఇంకా ఎదుగుతున్న క్రమంలో ఇంకా బ్రెయిన్ డ్యామేజ్ కూడా ఉంటుంది. దాంతో పాటు లివర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, జిఏ ఎఫెక్ట్స్, ఇంకా లోపల ఇంటెస్టైన్స్ కూడా దెబ్బతింటది. దీంతో పాటు ఇంకా అన్నిటికన్నా ముఖ్యం హార్ట్ కి ప్రాబ్లం ఉంటుంది, లివర్ ఎఫెక్ట్స్, కిడ్నీ డ్యామేజ్, ఇవన్నీ చాలా చూస్తున్నాం. కాకపోతే ఎవరికి తెలియదు. ఇది ఏంటంటే ఇవాళ దాని వల్ల దీని దెబ్బ తగిలితే వెంటనే నొప్పి అంటే అది ఎవరైనా యాక్షన్ తీసుకుంటారు. ఇదేం తెలుస్తలేదు చాలా మందికి. ఏంటంటే తెలియకుండానే వాడుతున్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు బయట ఫుడ్ తింటున్నాం. బయట ఫుడ్ వల్ల మెయిన్ స్వీట్ హౌస్లు, హోటల్స్, వాళ్ళకి ఏముంది, వాళ్ళ బెనిఫిట్ ఎంత వస్తుంది, వాళ్ళ కాస్ట్. ఇది మెయిన్ రీజన్ ఏంటంటే డిమాండ్ సప్లై గ్యాప్ వల్ల ఏంటంటే వాడికి డిమాండ్ ఎక్కువ వస్తుంది, వాడు వాడుకుంటున్నాడు. వాడు పక్కన ఏమైందో చూసుకుంటాడు. దీనివల్ల మనం తినే స్వీట్స్ ఏమో ఏ చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ, చిన్న హోటల్ నుంచి పెద్ద హోటల్, అందరూ హోటల్లో స్వీట్ సప్లై, స్వీట్స్ ఇట్లా మనకేం తెలియక మనం తింటున్నాం. దీనివల్ల మనం పైసలు ఇచ్చి రోగాలు కొనుక్కుంటున్నాం. దీనికి నా ఉద్దేశం ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, దీనికి నేను కూడా బలవుతున్నా. నేను ఒక వైద్యునైనా నేను కూడా చేసేదాన్ని. ఎందుకంటే నాకు కూడా తెలియదు, నేను కూడా బయట కొనాల్సిందే. నేనైతే బర్రెలు పెంచుకోలేను, నేను చేయలేను. నేను కూడా కొనుక్కుంటున్నా. దానివల్ల నాకు కూడా, నా పిల్లలకు కూడా ఇబ్బంది కావచ్చు. సో నా విన్నపం గవర్నమెంట్ కి ఏంటంటే, రూల్స్ ఆల్రెడీ ఉన్నాయి, మీరు రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయండి అంతే. స్ట్రిక్ట్ లాస్ అవుతున్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గర ఇబ్బంది అవుతుంది. వాడు సరే అవన్నీ నేను చెప్తాంటే పాలసీస్ ఇవన్నీ నేను చెప్పడానికి లేదు. సో బెస్ట్ ఏంటంటే ఇంప్లిమెంట్ ద రూల్స్ విచ్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద సిస్టమ్. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ జిల్లాలో ఏంటంటే మనకి బీబీనగర్ ఏరియాలో అయితే చాలా కేసెస్ వస్తున్నాయి. అంటే ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పేసి ఫుడ్ బయట తినంగానే మనకి ఇక్కడికి వచ్చేస్తున్నారు హాస్పిటల్ కి, మోషన్స్, వామిటింగ్స్. చిన్న పిల్లలకి అయితే అది కామన్ అవుతుంది. ఏం చేస్తున్నా, నిన్న బయట తిన్నా అంటే బయట తిన్నా అంటున్నారు.
సో ఇది దానికి ఏం చేస్తాం కదా, కామన్ అయిపోయింది ఇది. అంటే రోజుకి నేను ఒక 20% ఆఫ్ మై కేసెస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ బికాస్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్ ఓన్లీ. ఓకేనా, దాన్ని మనం వ్యవస్థ మనం ఎలా సర్ది తీసుకుంటే అంత మంచి జరుగుతుంది.